తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎప్పటికీ కాలు చూపించాను. మీ వర్తనపేట దగ్గర కొత్తపల్లి కూడా చంద్రబాబు తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. శ్రీకాళపేట దగ్గర శంకుస్థాపన చేశారు. కాలువలు ముమ్మరం తీసుకు వైజాగ్ రిజర్వాయర్ కట్టారు. నీళ్లు అవన్నీ కట్టిన తర్వాత నీళ్లు బంద్ అయింది. పాపం కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఉత్తరగట్టు నీళ్ళు ఇచ్చిండు. ఉత్తరగట్టు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ల్యాబొరేటరీ ఫోన్ చేసేది. నాకు ఒకసారి పొలాలు పోసుకున్నాము, నీళ్లు ఉండే సార్ నీళ్లు బందేయండి అంటే ఆ పరిస్థితి. ఇప్పుడు ఆఖరి వాళ్ళు ఎడారైపోయింది. అసలు చేత బోకర్ మాటలతో అబద్ధ మాటలతో ముఖ్యమంత్రి మాకు కూడా తెలుసు ఇది ఉండేదే పోయేదే ఉన్నదో తలుచుకోవాలి. వాళ్ళకి గెలవదా 32 మంది ఎమ్మెల్యే పోటీ పడతారు. 45కే ఇస్తాం. అది 45కి ఇస్తే నువ్వు ఎమ్మెల్యేనంతా వ్యతిరేకమవుతారని ఆపుతాం. ఎప్పుడు పడిపోతుందో తెలియదు ప్రభుత్వం. లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెట్టలేదు అనుకుంటాం. ఆ సర్వేలో తేలి ఒక 10 కాన్స్టిట్యూన్సీల స్టేట్ లెవెల్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉంది అని బీఆర్ఎస్ ఉంటారు. ఈ ఎన్నికలు పెడితే మళ్ళా డౌన్ అయితే వాళ్ళకి భయంతో ఎన్నికలు ఆపుతారు. దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి, మీ బిజినెస్ అప్పుడు బయటకు వస్తారు. దమ్ముగా పెట్టు, నువ్వు గెలిస్తే అప్పుడు మేము దేనికంటాను. గ్రామ పంచాయతీ స్థాయి సర్పంచ్ బిల్లు కాదు.